ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు గతి తప్పుతున్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు శిక్షలు వేస్తున్నారు. విద్యా చట్టాలను తొంగలో తొక్కి చిన్నారులను చిత్తకొడుతున్నారు. అసభ్య ప్రవర్తనలో పసి మనసులను గాయపరుస్తున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలవలసిన కొందరు గురువులు చిన్న మనసులను గాయపరుస్తున్నారు. విద్యాభ్యాసం కోసం బడికెళితే చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వసంతపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇది. ఈ స్కూలు ప్రధానోపాధ్యాయుడిగా రామసుబ్బారెడ్డి పనిచేస్తున్నారు. ప్రేమతో విద్యార్థులను పలకరించాల్సిన ఆయన రౌడీలా ప్రవర్తిస్తాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎం అంటే అక్కడి విద్యార్థులకు టెర్రర్. పొరపాటున విద్యార్థులు ఎదురైతే చాలు నిలదీయటం, ఆ తర్వాత ఏంట్రా అంటూ చేయి చేసుకుంటాడని విద్యార్థులు అంటున్నారు. ఆదర్శంగా ఉండవలసిన ప్రధానోపాధ్యాయుడు వాడు వీడు ఏంట్రా ఏ అంటూ చిల్లర మాటలతో దౌర్జన్యానికి దిగుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వేధింపులు ఎక్కువ కావడంతో 7, 8, 9వ తరగతి విద్యార్థులు ఆయనపై మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. ఈసారు మాకొద్దు బాబోయ్ అంటూ ఫిర్యాదు చేశారు. ఏమైనా ప్రశ్నిస్తే టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని కమిషనర్కు తెలిపారు. స్కూల్ పిల్లల ఫిర్యాదును స్వీకరించిన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేతుల మీద కొడుతున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేమేం చేసామంటే ఒక రిప్రజెంటేషన్ తీసుకునే వాళ్ళతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడవలసింది, కానీ మరి చైర్మన్ గారి దగ్గరికి కూడా పంపించడం అయింది వాళ్ళని. తర్వాత దాని మీద మరి తర్వాత విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే మళ్ళీ ఈరోజు మరి కొంతమంది విద్యార్థుల్ని బయట నిలబెట్టారంట, అది మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా విచారణ చేసి తగు చర్య తీసుకుంటామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరోవైపు హైదరాబాద్లోనూ హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థిని చిత్తకొట్టాడు. ఘటన మీర్పేటలోని నాగార్జున స్కూల్లో చోటు చేసుకుంది. టీచర్ పనిష్మెంట్కు విద్యార్థి శరీరంపై వాతలు పడ్డాయి. ఈ ఘటనపై విద్యార్థిని కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసింది.